సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో 1978-86 మధ్య కాలం స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఆ కాలంలో సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు, అత్యధిక విజయాలను కూడా అందుకున్నారు కృష్ణ గారు. ఆ 1978లో అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, ఇంద్రధనస్సు, కుమార్ రాజా, అల్లరి బుల్లోడు, 1979లో విడుదలైన వియ్యాల వారి కయ్యాలు, హేమ హేమిలు, మండే గుండెలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అలాగే ఘరానా దొంగ, మామ అల్లుల సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త, రామ్ రాబర్ట్ రహీం లాంటి చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. వీటిలో అత్యధిక చిత్రాల్లో కలిసి నటించిన కృష్ణ శ్రీదేవి అప్పుడు హిట్ పేరుగా నిలిచింది. ఇక 1981లో సంక్రాంతికి విడుదలైన ఊరికి మునగాడు పెద్ద విజయం సాధించింది. 1982లో కృష్ణ స్వయంగా నిర్మించిన ఈనాడు సినిమాతో ఆయన 200 చిత్రాల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇక 1983లో ఆయన పద్మాలయ స్టూడియోస్ స్థాపించారు. ఆ తర్వాత ఆయన జీవిత యాత్ర అలాగే కొనసాగింది. ముందడుగు, కిరాయి కోటిగాడు, అడవి సింహాలు, ప్రజారాజ్యం, ఇద్దరు దొంగలు, బంగారు కాపురం, ముఖ్యమంత్రి, కంచు కాగడ చిత్రాలతో ఆయన సూపర్ హిట్ గా దూసుకుపోయారు. ఇక 1985లో కృష్ణ ఇమేజ్ శిఖరాగ్ర స్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఆ ఏడాది విడుదలైన అగ్నిపర్వతం, పల్నాటి సింహం, వజ్రాయుధం లాంటి చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. వాటిలోని ఆవేశపూరిత పాత్రలో కృష్ణ ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఇక 1986లో కృష్ణ దర్శకుడిగా మారి సింహాసనంలో తన సత్తా చాటారు. ఆ తర్వాతి సంవత్సరాలు ముద్దాయి, తండ్రి కొడుకుల ఛాలెంజ్, కొడుకుదిద్దిన కాపురం, సాహసమైన ఊపిరి, గూఢాచారి 117, గూండారాజ్యం చిత్రాలతో సూపర్ స్టార్ మరోసారి ఓ వెలుగు వెలిగారు. హిందీలోనూ అడుగుపెట్టి నిర్మాతగా ఇష్క్ హై తుమ్సే అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు వీర లేవరాతో 300 చిత్రాలు పూర్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ తర్వాత కథానాయకుడుగా నటిస్తూనే ఇతర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించడం ప్రారంభించారు. వారసుడు, రాముడొచ్చాడు, ఒసై రామలమ్మ, సుల్తాన్, రాజకుమారుడు, వంశీ, మల్లన్న తదితర చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో ఆకట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మహేష్ బాబు.